అంటూ ఎక్స్ లో స్పందించారు కేటీఆర్. విచారణ ఏజెన్సీలతో సహకరిస్తానని చెప్పారు. పలు కార్యక్రమాల కోసం యూకే, యుఎస్ కి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నానని, తిరిగి రాగానే విచారణకు హాజరవుతానని ఏసీబీకి రాతపూర్వక వివరణ రాసి పంపారు కేటీఆర్. అయితే కేటీఆర్ కు ఎక్స్ లో తన మద్దతు తెలియజేశారు ఎమ్మెల్సీ కవిత. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రపూరితంగానే నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తున్నానని చెప్పారు. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో చర్చిద్దాం. ఏంటి భరత్, ఇప్పుడు ఫారిన్ టూర్ ముందు కేటీఆర్ కి ఏసీబీ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తలకి ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఏంటంటే కేటీఆర్ కి ఏసీబీ మరొకసారి నోటీసులు జారీ చేసింది. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్లో, ఎక్స్ లో తెలియజేశారు. అదేంటంటే ఏసీబీ హ్యాస్ గివెన్ మీ నోటీస్ టు అపియర్ ఫర్ అన్ ఎంక్వైరీ ఆన్ ద 28th of May ఇన్ ద ఫార్ములా ఈ కేసు. ఫార్ములా ఈ కేసులో 28వ తేదీన తనకు నోటీస్ ఇచ్చిన విషయాన్ని కేటీఆర్ ఎక్స్ ద్వారా తెలియజేశారు. యాజ్ అ లా అబైడింగ్ సిటిజన్, నేను చట్టాన్ని గౌరవించే సిటిజన్ గా ఏజెన్సీ ఏదైతే నోటీస్ ఇచ్చిందో దాన్ని గౌరవిస్తాను. అయినప్పటికీ అది పొలిటికల్ హరాస్మెంట్, రాజకీయంగా వేధించడం అని నాకు తెలుసు. అయితే నేను ఇంతకు ముందే యూకే, యుఎస్ఏ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. యూకే వెళ్ళాలి, యూకేలో బీఆర్ఎస్ సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. యుఎస్ఏలో కూడా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన జూన్ 1వ తేదీన, జూన్ 2వ తేదీన పాల్గొనబోతున్నారు. సో ఇది ఆల్రెడీ డిసైడ్ అయిన ప్రోగ్రాం కాబట్టి దాని నుంచి తిరిగి వచ్చిన తర్వాత నేను ఏసీబీ ముందు హాజరవుతానని వాళ్ళకి ఇన్ రైటింగ్ గా చెప్పాను. ఇది నాకు ఎందుకు నోటీస్ ఇచ్చారంటే రేవంత్ రెడ్డి మొన్న నేషనల్ హెరాల్డ్ కేసులో ఆయన్ని ఈడీ ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేశారు కాబట్టి దానికి డైవర్ట్ చేసేందుకు 24 hours లోనే మళ్ళీ నాకు ఈ నోటీస్ ఇచ్చారు అని చెప్పారు. ఇది నరేంద్ర మోడీ వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు. నరేంద్ర మోడీని మొన్న రేవంత్ రెడ్డి కలిశారు కాబట్టి ఈ మనీ లాండరింగ్ కేసులో మొత్తానికి దీనిలో తనను విక్టిమ్ చేస్తున్నారంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే ఇది బీఆర్ఎస్ కార్యకర్తలకు బ్యాడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏంటంటే కవిత వెంటనే స్పందించి ఆమె ట్వీట్ చేశారు. సో మొన్నటి వరకు బీఆర్ఎస్ కార్యకర్తలంతా డిప్రెస్ గా ఉన్నారు. ఒకటి కవిత ఎయిర్పోర్ట్ బయటకు వచ్చి చేసిన తర్వాత కామెంట్ తర్వాత ఇప్పుడు ఆమె ట్వీట్ చేసి కేటీఆర్ గారికి ఏసీబీ నోటీసులు జారీ చేయడం మీద ఘాటుగా స్పందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ గారికి నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్టు స్పష్టమవుతోంది. మా పార్టీ నాయకులకి వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దుర్దోషం ఉన్నట్టు తేటతెల్లమైంది. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ గారి సైనికుంది. సో ఒకటి, ఇప్పుడు ఈ ప్రెస్ నోట్ కానీ లేకపోతే ఎక్స్ లో పోస్ట్ కానీ చదవడం ద్వారా ఏంటంటే వెంటనే టీఆర్ఎస్ నేతలకి వరుస నోటీసులు ఇవ్వడం, దాన్ని తప్పుబట్టారు. అంటే తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు, ప్లస్ కేటీఆర్ కి నోటీస్ చేయడాన్ని విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో ఖండించడాన్ని బట్టి చూస్తే తాను స్టిల్ విత్ బీఆర్ఎస్ పార్టీ, ప్లస్ తన అన్నను రెస్పెక్ట్ చేస్తాను అని ఆమె క్లియర్ మెసేజ్ ఇచ్చినట్టయింది. అంటే మొన్నటి వరకు లెటర్ రాయడం, ఆ తర్వాత ఇచ్చిన రెస్పాన్స్, మొన్న ఎయిర్పోర్ట్ లో మాట్లాడిన తీరు చూస్తే ఆమె పూర్తిగా తెగతెంపులకు సిద్ధమైపోయారు అని వార్తలు వస్తున్న తరుణంలో ఇవాళ కేటీఆర్ కి ఇచ్చిన నోటీసును వెంటనే ఆమె ఖండించడం ఒక క్లియర్ మెసేజ్ కు వెళ్ళింది క్యాడర్ లో. ఫ్యామిలీలో ఎటువంటి గొడవలు లేవు, ఉన్నా అవి టీ కప్ లో తుఫాన్ లాగా సమసిపోతాయన్న మెసేజ్ కవిత డైరెక్ట్ గా ఇచ్చినట్లయింది. మనతో పాటు దాసో శ్రవణ్ గారు ఉన్నారు. శ్రవణ్ గారు, సో రెండు విషయాలు. ఒకటి, మొదలు కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు, రెండవది వెంటనే కవిత దాన్ని ఖండించారు. ఏమంటారు దీని మీద? తప్పనిసరిగా అండి, కవిత గారు బీఆర్ఎస్ పార్టీ నాయకురాలుగా తప్పనిసరిగా ఖండిస్తారు. కుటుంబ సభ్యులుగా కావచ్చు, నాయకులుగా ఖండిస్తారు. అండ్ ఆల్ ఆఫ్ us ఆల్సో కండెమ్ సేమ్ థింగ్. షూర్ సభ్య సమాజం మీరు కూడా కండెమ్ చేస్తారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పనికిరాని కేసులు పెట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం, గతంలో బీజేపీ కవిత గారిని కేసు పెట్టి లొంగ తీసుకోవాలనే ప్రయత్నం చేయటం, ఇప్పుడు కేటీఆర్ గారి పైన ఫార్ములా ఈ కేసు ద్వారా కూడా లొంగ తీసుకోవాలా, బీఆర్ఎస్ ను బద్నాం చేయాలని ఒక ప్రయత్నం
స్పష్టంగా చేస్తున్నట్టు కనబడుతుంది. దీన్ని తప్పనిసరిగా తిప్పి కొడతాం. ప్రజలకు అర్థం అవుతున్నది. ఒక ఫెయిల్యూర్ లీడర్ రేవంత్ రెడ్డి ఒక చిన్న ఈవెంట్ ను కూడా సరిగ్గా చేసుకోలేకపోతున్నాడు. రాహుల్ గాంధీని మెప్పియలేకపోతున్నాడు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాడు. ఏమన్నంటే కేసీఆర్ గారి పైన ఎగిరిపడాలా, కేటీఆర్ గారి పైన ఎగిరిపడాలా, లేకపోతే హరీష్ రావు గారి పైన ఎగిరిపడాలా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీని బూతులతో బదనాం చేయాలా, ఇది తప్ప ఆయనకి ఏం చేత కావట్లేదు. కాబట్టి ఇవాళ ఆయన నిన్న ఈడీ ఎట్లుంటదంటే చిన్నపిల్లల ఆట. మనం చిన్నప్పుడు చూస్తుంటాం, నువ్వు మాట తిట్టంగానే ఇంకొక మన స్నేహితుడు నువ్వు కొడితే నేను కొడతా, నువ్వు తిడితే నేను తిడతా అన్నట్టుగా ఆయన ఈడీ కేసులో ఈడీ ఛార్జ్ షీట్ లో వచ్చింది పేరు. స్పష్టమైనటువంటి ఒక ఛార్జ్ షీట్, ఇట్ ఈస్ నాట్ అది ఎఫ్ఐఆర్ లో కాదు, ఛార్జ్ షీట్ లో వచ్చింది. వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఒక డిమాండ్ వస్తా ఉంది. ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని ఒక ఛార్జ్ షీట్ లో పేరు వచ్చిన తర్వాత ఆ పదవిలో కొనసాగడానికి నైతికత ఉంటుందా, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఉంటుందా అని చెప్పని ప్రశ్నిస్తున్నారు. దానికి తోడుగా మూలిగే నక్క మీద తాటిపండు అన్నట్టుగా మిస్ ఇంగ్లాండ్ వచ్చేసి ఆమెను ఒక ప్రాస్టిట్యూట్ గా చూసిందని చెప్పని ఆ ఈవెంట్ అంతా ఒక థర్డ్ క్లాస్ ఈవెంట్ గా నడిపించినారు. ఒక గ్లోబల్ ఈవెంట్ ఒక గార్బేజ్ ఈవెంట్ గా నడిపించినారు. దాని వివరాలు ఇంకా బయటకు వస్తాయి రానున్న రోజుల్లో. మొత్తం ఆగమాగం చేసి పడేసినాడు, చేత కాలేదు, మొత్తం ఆగమాగం చేసిండ్రు. అటు ఈడీలో కేసు రావటము, ఇటు మిస్ ఇంగ్లాండ్ వచ్చి లండన్ లో పోయి ఇది ఒక పనికిరాని ఈవెంట్ అని నన్ను ఆగం చేసిండ్రని, నన్ను ప్రాస్టిట్యూట్ గా చూసిండ్రని ఇట్లా అవన్నీ మాట్లాడటము. తర్వాత దానికి తోడుగా ఇవాళ రాహుల్ గాంధీ మొత్తం డే అంతా ఢిల్లీలో ఉంటే రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మహేష్ గౌడ్ గారినేమో కుటుంబ సభ్యులతోటి కలుస్తారు. బట్లాడుకున్నా రెవెన్యూ చేసుకున్నా గానీ రాహుల్ గాంధీ గారు నేను కలవనంటే కలవను అని చెప్పని రేవంత్ రెడ్డిని కలవలేదు. ఇవన్నీ చూసి ఇప్పుడు ఏంటంటే ఉరిమురిమి పిల్లి ఎవరి మీద పడ్డట్టు ఇవాళ వచ్చి కేటీఆర్ గారి పైన నోటీస్ ఇచ్చి కక్ష తెచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బట్ he cannot escape from his failures. He cannot escape from his mismanagement of Miss World. He cannot escape from the Enforcement Directorate charge sheet. మొత్తానికి ఒక failure chief minister is trying to mislead the people with weaponizing the anti-corruption bureau. డెమోక్రాటిక్ గా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా దీన్ని ఎట్లా ఎదుర్కోవాలో అట్లా ఎదుర్కొంటారు. ఇప్పుడు అమెరికా టూర్ నుంచి వచ్చిన తర్వాత అటెండ్ అవుతారు అంటున్నారు. మరి దాన్ని ఏసీబీ యాక్సెప్ట్ చేసిందా? ఎందుకంటే ఎల్లుండే అటెండ్ కావాలి. ఎల్లుండే ఆయన యుఎస్ టూర్ కూడా బయలుదేరాల్సి ఉంది. ఐఎమ్ షూర్ అండి ఏసీబీ డీజీ గారు సెన్సిబుల్ ఎనఫ్ టు ఎక్సెప్ట్ ఇట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అదేదో ఈ నోటీస్ వస్తే పోవాలని చెప్పలే కదా. దేశం ప్రపంచం అంతా తెలిసి వాళ్ళ హోల్ వరల్డ్ తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాళ్ళందరూ ఈ ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. కేటీఆర్ గారి కోసం దేశ నలుమూలల నుండి వాళ్ళ అమెరికాకు ఎన్ఆర్ఐస్ అంతా వస్తా ఉన్నారు. ఈ ఈవెంట్ పెద్ద ఎత్తున ఒక గ్లోబల్ ఈవెంట్ గా ఆర్గనైజ్ చేయబడతా ఉన్నది. కేటీఆర్ గారి కోసం ఎదురు చూస్తున్నారు. టికెట్లు వారి టికెట్లే కాదు, కొన్ని వందల మంది వాళ్ళ తెలంగాణ నుంచి కొన్ని వందల మంది ఆ ఈవెంట్ లో ఉండాలా, కేటీఆర్ గారి స్పీచ్ వినాలా అని చెప్పని చాలా మంది పోతున్నారు. కాబట్టి ఈ సందర్భంలో ఐఎమ్ షూర్ ఏసీబీ డీజీపీ గారు ఒప్పుకుంటారు అని నేను అనుకుంటా ఉన్నాను. బికాజ్ ఇట్స్ ప్రీ ప్లాన్ ప్రోగ్రామ్, ప్రీ బుక్ టికెట్స్, ఇది మొత్తం ప్రపంచంలో తెలంగాణ ఈవెంట్ వస్తున్నారు. కాబట్టి ఐఎమ్ షూర్ దే వుడ్ గప్పండి పోయే వ్యక్తి కాదు కదా, మళ్ళీ వస్తారు. గతంలో మీ పార్టీ కార్యకర్తలకి మీకు మంచి వార్త ఏంటంటే కవిత వెంటనే రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి ఆమె కూడా ట్వీట్ చేశారు, ఇది హరాస్మెంట్ అని చెప్పి ఆమె చెప్పారు. నేను ఎందుకు మంచి పరిణామమే. వాళ్ళ మధ్య ఏమైనా వైరుధ్యాలు ఉంటాయి కదా, మీడియా వాళ్ళకి ఏమైనా వైరుధ్యాలు కనబడ్డాయేమో కానీ వైరుధ్యాలు ఏమి ఉంటే అనుకోవాలా. వారి ఢిల్లీలో తిహార్ జైలుకి సంబంధించిన కేసు అదంతా ఉన్నప్పుడు కూడా మొత్తం కుటుంబం వారి వెంట ఉన్నారు. ఇప్పుడు వారు కూడా కుటుంబం వెంట ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఒక ఫ్యామిలీ అండి. మీడియా వాళ్ళు ఎన్ని రకాలుగా భూతద్దాలు పెట్టి ఉన్నాయి లేని చూసే ప్రయత్నం చేసినా దే ఆర్ వన్ ఫ్యామిలీ. వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. మేమంతా కేసీఆర్ ఫ్యామిలీ. అందులో కవిత గారు, కేటీఆర్ గారు, సబ్బండ కార్యకర్తలు, నాయకులు అంతా మేము ఒక కుటుంబం. కేసీఆర్ గారు మా కుటుంబానికి పెద్ద. కాబట్టి మీరేమైనా భూతద్దాలు, మీరంటే మీరు కాదు, బట్ మీడియా వర్గాలు భూతద్దాలు పెట్టేవాళ్ళు, లేకపోతే రేవంత్ రెడ్డి భూతద్దాలు పెట్టి వైరుధ్యాలు చూడాలని ప్రయత్నం చేసినా వైరుధ్యాలు లేవు, ఏం లేవు. అన్ని కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో సమసిపోతాయి. న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక రౌడీ రాజకీయం కావచ్చు, లేకపోతే దుర్మార్గమైనటువంటి ఒక పోలీసులను ఏసీబీలను అడ్డం పెట్టుకుని ఒక దుర్మార్గమైనటువంటి ఒక రాజకీయ వికృత క్రీడ ఏదైతే ఆడుతూ ఉందో దాన్ని కూడా తప్పనిసరిగా ఎదుర్కొంటాం. థ్యాంక్ యూ శ్రవణ్ గారు.
సో మొత్తానికి స్పందన ఇప్పుడు కవిత రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ 2 ఇంపార్టెంట్ అంశాలు. ఒకటి, తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ గారికి నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈ లాస్ట్ 2-3 డేస్లో కొద్దిమంది సర్కిల్స్ కవితకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావచ్చు, రేవంత్ రెడ్డితో మంచి అసోసియేషన్ ఉంది, గతంలో బిజినెస్ పార్ట్నర్స్, ఇట్లా రకరకాలుగా ప్రచారం చేశారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా చర్చిస్తున్నారు కవిత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం. ఇటువంటి చాలా స్పెక్యులేషన్స్ వచ్చాయి. వాటన్నిటికీ ఆమె తెరదించారు ఒక ప్రకటనతో, పత్రికా ప్రకటనతో. సో ఆమె కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్టు స్పష్టమవుతుంది. మా పార్టీ నాయకులకు అన్నారు. మా పార్టీ అంటే ఆమె బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్టు, ఇంకా ఎందుకంటే మొన్న ఎయిర్పోర్ట్ లో బీఆర్ఎస్ పార్టీ లాగా అనిపించలేదు. ఒక బీఆర్ఎస్ జెండా లేదు, కేసీఆర్ ఫోటో లేదు, కేటీఆర్ ఫోటో లేదు, హరీష్ రావు ఫోటో లేదు. బహుజన సామాజిక తెలంగాణ కోసం పోరాడుతున్న కవిత అక్క గారికి స్వాగతం అని మాత్రం ఉందప్ప అది లేదు. కానీ ఇప్పుడు ఆమె మా పార్టీ అంటే నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాను అని క్లియర్ గా చెప్పినట్టయింది. మా పార్టీ నాయకులకి వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది అని చెప్పారు. ఇంకా ఎవరైనా ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ గారి సైనికులది. సో తండ్రిని కూడా మొన్న దేవుడు పక్కనున్న వాళ్ళు దయం అన్నారు. ఇప్పుడేమో తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ గారి సైనికులది. అంటే కేసీఆర్ గారి సైనికులు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరిని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డారని చెప్తున్నారు. సో 2 మెసేజెస్. ఒకటి, తనకు అన్నకు అంత గ్యాప్ ఏం లేదు ఇప్పుడు. ఎందుకంటే మీరు అక్కడ జగన్ విషయంలో నోటీసులు ఇష్యూ చేస్తే అవినాష్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే షర్మిల ఖండించలేదు, మంచిగా అయిందని ఆమె మాట్లాడుతుంది. అంత గ్యాప్ లేదు, జగన్ కు షర్మిలకు వచ్చినంత గ్యాప్ లేదని కవిత స్పష్టం చేశారు. ప్లస్ కవితకు కేటీఆర్ కూడా మంచి రిలేషన్ ఉందేమో. చుట్టుపక్కల దయాలు ఉన్నారు అన్నారు, కానీ ఎక్కడ కేటీఆర్ పేరు చెప్పలేదు. కేటీఆర్ కవిత మధ్య రిలేషన్ బాగానే ఉందేమో, మిగతా మరి సంతోష్తో బాగాలేదేమో ఆ ఉద్దేశం. కేటీఆర్ కు నోటీసులు రావడానికి వెంటనే విత్ ఇన్ మినిట్స్ లో ఆమె ఖండించారు. 15 నిమిషాల క్రితం కేటీఆర్ ట్వీట్ చేశారు, 15 నిమిషాలను ఆమె స్పందించారు. సో ఆలోచించలేదు కూడా ఇంకా అన్నకు ఈ నోటీసులు అనగానే. సో దాన్ని బట్టి వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ మరీ అంత చెడిపోయిన పరిస్థితి లేదు షర్మిల జగన్ లాగా అని అర్థమవుతుంది. ఒకటి. రెండోది, హరీష్ రావు కూడా ట్వీట్ చేశారు, మిస్టర్ రేవంత్ అనుముల వెండెట్టా పాలిటిక్స్ ఈజ్ ఏ క్లియర్ సైన్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. అంటే ఈ ప్రతీకార రాజకీయాలు చేయడం అన్నది నీ ఇన్సెక్యూరిటీకి నిదర్శనం. అంటే ముఖ్యమంత్రి సీట్ ఉంటుందో లేదో అనే విధంగా ఇన్సెక్యూరిటీతో ఉన్నారు. ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ వోంట్ స్టాండ్ ఇన్ కోర్ట్ ఆర్ విన్ పబ్లిక్ ట్రస్ట్. అంటే తప్పుడు కేసులు కోర్టులో నిలవవు, ఆర్ ప్రజలు కూడా హర్షించడు. వీ స్టాండ్ విత్ కేటీఆర్, మేము కేటీఆర్ తో ఉన్నాం. ట్రూత్ విల్ ప్రివేల్, నిజమే గెలుస్తుంది, సత్యమే జయతే. ఇది కేటీఆర్ ట్వీట్ కు రిప్లై ఇస్తూ ఆయన ట్వీట్ చేశారు. సో కవిత, హరీష్ రావు ఇద్దరు కూడా ఇమీడియట్ గా స్పందించారు. ఎస్పెషల్లీ ఈ క్రూషియల్ సమయంలో కవిత అన్నకి సపోర్ట్ ఇవ్వడం అన్నది ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త నిన్నటి వరకు చాలా బాధపడుతూ వచ్చారు. ఏమవుతుంది మా పార్టీకి, మొన్ననే ప్లీనరీలో 1 మంత్ బ్యాకే ఏప్రిల్ 27 ఇంత సక్సెస్ అయ్యి అంతా సంబరంగా ఉంటే ఆ ఆనందం కొన్ని రోజులు కూడా నిలవలేదు అనుకున్న వాళ్ళకి ఇవాళ అంటే అన్న క్రైసిస్ లో ఉంటే చెల్లెగా తాను సపోర్ట్ చేస్తాను. తమ మధ్య గ్యాప్ ఉండొచ్చేమో కానీ అంత తీవ్రమైన గ్యాప్ లేదు, షర్మిల జగన్ అంత గ్యాప్ లేదని క్లియర్ మెసేజ్ ఇచ్చినట్టయింది. వెంటనే హరీష్ రావు కూడా రెస్పాండ్ కావడం, ఇదంతా చూస్తుంటే మళ్ళీ 2 రోజులు ఆలోచించుకున్నారేమో కవిత. మొన్న ఈ లెటర్ లీక్, ఆ తర్వాత ఎయిర్పోర్ట్ లో జరిగిన సంఘటనలు, నిజానికి వాళ్ళ కాళేశ్వరం వెళ్ళాలి, కాళేశ్వరంలో పుష్కరాల్లో పాల్గొనాలి, కానీ చివరి నిమిషంలో క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే అక్కడ వెళ్తే గనక మళ్ళీ తెలంగాణ జాగృతి వాళ్లే ఉంటారు, బీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్ళకపోవచ్చు. మొన్న చేసిన కామెంట్స్ వల్ల బీఆర్ఎస్ లీడర్స్ అంత ఈజీగా ఇప్పుడే కలవకపోవచ్చు, కలిస్తే కవితతో వెళ్తే ఆ గ్రూప్ తో ఏం ప్రాబ్లం ఉంటుందని. సో అన్ని ఆలోచించి ఆమె కాళేశ్వరం పుష్కరాల ప్రోగ్రామ్ కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఈ 2 రోజులు బహుశా చాలా మంది జాగృతి నేతలతో, వాళ్లతో, వీళ్ళతో, కుటుంబ సభ్యులతో అందరితో మాట్లాడి ఉంటారు కదా. మాట్లాడిన తర్వాత ఆమెకే అనిపించవచ్చు కొంచెం మొన్న ఎయిర్పోర్ట్ లో ఆ విధంగా స్పందించి ఉండాల్సింది కాదు, కేసీఆర్ దేవుడు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దయ్యాలు, ఇది నాకు మంచిది కాదేమో.
కరెక్ట్ లైన్, ఎందుకంటే అప్పటి వరకు అమెరికాలో ఉన్నారు కదా. అవును. సో సన్నిహితులతో మంత్రాలు జరిపిన తర్వాత బహుశా మరి కేసీఆర్ కూడా మాట్లాడారేమో, ఫోన్లో మాట్లాడని చెప్పలేము. కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు, అక్కడ నుంచి వాళ్ళు ఏమైనా మాట్లాడారు అది మనకు తెలియదు. మాట్లాడి ఉండొచ్చు, మాట్లాడకపోవచ్చు కూడా, ఫోన్లో కూడా మాట్లాడి ఉండొచ్చు కదా. ఇప్పుడు కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి అయితే వెళ్ళుండొచ్చు, కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి కేటీఆర్ వెళ్ళారు, కవిత అయితే వెళ్ళలేదు, వాళ్ళు అయితే కలవలేదు. కానీ ఫోన్లో ఏమైనా మాట్లాడారా, ఎందుకు 2 రోజుల్లోనే ఈ విధంగా కవిత పాజిటివ్గా రెస్పాండ్ కావడం అన్నది ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కూడా ఒక విధంగా వాళ్ళు ఆనందపడే సన్నివేశం 2 రోజుల్లోనే. అందుకని నేను అన్నాను, బీఆర్ఎస్ కార్యకర్తలకు ఒక బ్యాడ్ న్యూస్, ఒక గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఏంటంటే కేటీఆర్ కు మళ్ళీ నోటీసులు ఇవ్వడం. ఎందుకంటే ఎప్పుడు జనవరిలో నోటీస్ ఇచ్చారు, అయిపోయింది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత, మళ్ళీ 5 నెలల తర్వాత ఇది తవ్వారు. ఇది చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, జనవరిలో నోటీస్ ఇచ్చిన తర్వాత అప్పుడే మళ్ళీ అవకాశం ఉంటే, వివరణ ఉంటే మళ్ళీ వెంటనే పిలవాలి. ఈ 4 నెలల తర్వాత పిలవడం ఏంటి అంటే ఏంటంటే, ఇప్పుడే ఒక ఆలోచన ఉంది ప్రభుత్వానికి ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. ఫార్ములా కేసులో అరెస్ట్ చేసినా పెద్దగా 1-2 months కంటే, న్యాయ నిపుణులు చెప్పేది అంటే 1-2 months కంటే ఎక్కువ జైల్లో ఉండే కేసు కాదు ఇది, అంత తీవ్రమైనది. ఎందుకంటే మనీ ట్రయల్ లేదు. ఇప్పుడు కేటీఆర్ దగ్గరికి ఆ ఫార్ములా ఈ నుంచి కేటీఆర్ అకౌంట్లోకి డబ్బులు వస్తే గనక అవుతుంది. ఆయన రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో ఫార్ములా ఈ జరిగితే గనక హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు మిస్ యూనివర్స్ జరిగితే హైదరాబాద్ కు బ్రాండ్ ఇమేజ్ వస్తుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా అనుకుందో, ఫార్ములా ఈ జరిగితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ వస్తుందన్న ఉద్దేశంతో ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలో కూడా అది ఆ పోటీలు జరగాలన్న ఉద్దేశంతో ఆయన తొందరపడి బిజినెస్ రూల్స్ కొంత ఉల్లంఘన జరిగినా చేశారన్న ఒకటి ఉంది. సో అది ఆ డబ్బులు గనక ఫార్ములా ఈ కంపెనీ నుంచి గనక కేటీఆర్ కు వచ్చాయనుకోండి, అప్పుడు అది మనీ ట్రయల్ ప్రూవ్ అవుతుంది. కానీ డబ్బులు వచ్చినట్టు ఎక్కడ లేదు కదా. ఇప్పుడు ఏసీబీ ఎట్లా విచారిస్తుందో మనకు తెలియదు కదా. ఇప్పుడు ఎప్పుడో 4 నెలల క్రితం ఎంక్వైరీ చేసి దాన్ని పక్కన పెట్టేశారు, సడన్ గా ఇప్పుడు తెర మీద తీసుకొచ్చారు. మేబీ గవర్నమెంట్ కూడా అప్పుడు అంతకుముందు నెలలోనే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు, కానీ ఆయన వితిన్ లోపలికి వెళ్ళక ముందే బయటకు వచ్చారు. సో వెంటనే పాలిటిక్స్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. కేటీఆర్ కూడా నేను అరెస్ట్ కు రెడీ, అరెస్ట్ అయిన వెంటనే మళ్ళీ పాదయాత్ర చేస్తా అని కూడా అనౌన్స్ చేశారు, 2 నెలలు జైల్లో రెస్ట్ తీసుకొని. సో అట్లా సిద్ధంగా ఉన్నప్పుడు ఎందుకు సడన్ గా మనం షాక్ ఇద్దాం అని అనుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ కవిత స్టేట్మెంట్స్ తో క్రైసిస్ లో ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఒకసారి నోటీసులో ఇచ్చి మళ్ళీ బీఆర్ఎస్ క్యాడర్ ని డిమోరలైజ్ చేద్దాం అన్న ఉద్దేశంతో కూడా కావచ్చు ఈ చర్య. ఎందుకంటే 4 నెలల తర్వాత ఇప్పుడు ఇవ్వడం అయితే సడన్ గా సర్ప్రైజ్ లానే కనిపిస్తోంది. సో చూడాలి. మొత్తానికి ఇప్పుడు కేటీఆర్ అయితే రిక్వెస్ట్ చేశారు, నాకు కొంత టైం ఇవ్వండి, ఎందుకంటే 28వ తేదీన అక్కడికి వెళ్తున్నాను కాబట్టి 28వ తేదీ 28న విచారణకు హాజరు కావాలి. 28 విచారణకు హాజరమ్మన్నారు. 28 ఆల్రెడీ టికెట్స్ బుక్ అయిపోయినాయి. ఎన్ఆర్ఐ అంటే బీఆర్ఎస్ శ్రేణులు వెళ్తున్నాయి, ఇలాంటి యూకేలో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆల్రెడీ చాలా మంది బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్ లాంటి వాళ్ళు ఆల్రెడీ 15 రోజులుగా ఉండి అక్కడ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు అమెరికాలో. సో అక్కడి నుంచి అయిన తర్వాత ఇప్పుడు మళ్ళొకటి, ఇప్పుడు కుటుంబం బీఆర్ఎస్ చాలా క్రైసిస్ లో ఉంది ఇప్పుడు. ఎందుకంటే కవిత మొన్న స్టేట్మెంట్స్, ఇప్పుడు కేసీఆర్ కి నోటీసులు, కాళేశ్వరంలో జూన్ 5వ తేదీన ఆయన విచారణకు హాజరు కావాలి, 6వ తేదీన హరీష్ రావు విచారణకు హాజరు కావాలి, 28వ తేదీ ఇప్పుడు మే 28వ తేదీన కేటీఆర్ హాజరు కావాలి. సో ఒక విధంగా నా ఇంటర్వ్యూలో కేటీఆర్ కూడా చెప్పారు, మాకు ఎన్ని దెబ్బలు తగిలాయంటే ఈ సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయాం, కేసీఆర్ కాల్జారి పడ్డారు, కవిత అరెస్ట్ అయ్యారు, పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురు దెబ్బ, 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు, 5 ఎదురు దెబ్బలు తగిలాయని నా ఇంటర్వ్యూలో కేటీఆర్ చెప్పారు. అయినా సరే మేము చాలా స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ అయ్యామని చెప్పి. సో మన నిజంగానే స్ట్రాంగ్ గా బీఆర్ఎస్ బౌన్స్ బ్యాక్ అయింది ప్లీనరీతో. మళ్ళీ ఇప్పుడు ఎదురు దెబ్బలు తెలుగుతున్నాయి. ఇప్పుడు కవిత ఆ విధంగా మాట్లాడారు, కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జూన్ 5వ తేదీన, హరీష్ రావుకు 6వ తేదీన, కేటీఆర్ కి ఇప్పుడు ఏసీబీ నోటీసులు. మళ్ళీ ఒక విధంగా చక్రబంధంలో బీఆర్ఎస్ ఉన్న సమయంలో ఇప్పుడు కవిత 2 daysకే ఆమె కొంత పూర్తిగా అవుట్ రైట్ గా ఇంకా తెగిపోలేదు సంబంధాలు, అంటే ఇంకా ఫ్యామిలీలో మళ్ళీ ఫ్యామిలీ మధ్య చర్చలు జరిగి ఏదైనా మంచి తరుణం వస్తుంది అని ఆమె మెసేజ్ ఇవ్వడం చాలా మంచి పరిణామంగా చెప్పొచ్చు. బట్ నెక్స్ట్ వీక్ అంతా కూడా రాబోయే వారం రోజులు కూడా బీఆర్ఎస్ పార్టీకి అయితే సవాలే. ఇప్పుడు ఏసీబీకి ఆయన రిక్వెస్ట్ చేశారు, నేను 28వ తేదీ అక్కడికి వెళ్తున్నా కాబట్టి అటెండ్ కాలేనని. మరి దాన్ని ఏసీబీ యాక్సెప్ట్ చేస్తుందా, లేదు మీరు అటెండ్ కావాల్సిందే అంటుందా అనేది చూడాలి. ఆ యూకే టూర్ కు వెళ్లకుండా అడ్డుకుంటుందా అనేది చూడాల్సి ఉంది. దాని తర్వాత మళ్ళీ జూన్ 5వ తేదీన కాళేశ్వరం కేసీఆర్ నోటీసులు, కవితకు సంబంధించిన ఇష్యూ కూడా ఉంది.
ఇవన్నీ ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు బీఆర్ఎస్ పార్టీ అన్నది చూడాల్సింది. రైట్ థ్యాంక్ యూ భరత్. ఇది వాళ్ళ డిఎన్ఏ మరి